ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనములో వారిని నిర్భయముగా నివసింప చేసేదను. ఆమేన్. ప్రభు నిన్ను ప్రేమించి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నిర్భయము అంటే భయము లేకుండా మనము నివసిస్తామటండి. మరి ఈ రోజున ఏ భయము చేత నువ్వు కలవరి పడిపోతున్నావో, ఏ భయము నిన్ను వెంబడిస్తుందో, ఆ భయము వలన నీ జీవితంలో సంతోషము లేక, ఆ భయము వలన అనారోగ్యము పాలైపోయి, ఆ భయము వలన కుటుంబములో సమాధానము లేనటువంటి పరిస్థితులలో, ఆ భయము వలన దేవునితో మాట్లాడేటువంటి ఆ దైవ సంబంధమైన నడిపింపు లేక నీవు తల్లడిల్లిపోతున్నావేమో. నా ప్రభు నిన్ను ప్రేమించి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, వారిని నిర్భయముగా నివసింప చేసేదను. వారిని అనగా దేవుని వలన విమోచించబడిన వారు, వారిని అనగా యేసు రక్తం చేత కడగబడిన వారు, వారిని అనగా దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితములో ఆయనట మనలను నిర్భయముగా నివసింప చేస్తాడంటండి. ఏ భయము లేకుండా నివసిస్తున్నామంటే అది దేవుని యొక్క దయ వల్ల మాత్రమే మన జీవితంలో అనుగ్రహించబడుతుంది. మరి ఈ రోజున నీ జీవితం ఏ భయానికి నువ్వు గురైపోయి ఉన్నావో, ఆ భయము వలన మన జీవితంలో నెమ్మది ఉండదండి. ఆ భయము వలన మనము మరణానికి పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నాం. మరి ఈ రోజున నీవు ఏ భయము చేత నీవు కలవరి పడిపోతున్నావో నిశ్చయముగా ప్రార్థన చేసుకునము. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ ప్రతి భయములన్నిటి నుంచి గొప్ప విడుదల నీకు కలుగు చేసి, నీ బ్రతుకులో నీ ప్రాణములకు నెమ్మది కలుగు చేసి, నిన్ను నిర్భయముగా నివసింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. వారిని నిర్భయముగా నివసింప చేసేదను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలు ఎవరైతే భయము కలిగి, వారు భయాందోళన మధ్యలో రోగపీడితులుగా వారు మలచబడి మరణానికి దారి తీయబడుచున్నారో ప్రభువా, నీ బిడ్డలను ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకాయి స్తోత్రం. ఈ వాగ్దానమును ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచండి. భయము లేని వారిగాను, ఒక గొప్ప ధైర్యవంతులుగాను నీ బిడ్డలను మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.